హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇది ఫ్రైడే వ్లాగ్ అండి. అంటే ఈరోజు 12 జూన్ అనమాట. సో మార్నింగ్ అయితే నేను 7 o'clock ఆ టైంకి లేసానండి. ఇక ఈరోజు ఫ్రైడే కాబట్టి తలస్నానం అయితే చేసేసాను. ఇప్పుడే దేవుడికి అయితే దీపారాధన చేసుకున్నాను. సో ఈరోజు మా ఫ్రైడే రొటీన్ ఎలా గడుస్తుంది ఏంటి అన్నది ఈ వ్లాగ్లో అయితే చూపిస్తానండి. వీడియోని అయితే స్కిప్ చేయొద్దు. మార్నింగ్ అమ్మ అయితే ఇల్లు మొత్తాన్ని క్లీన్ చేసేసిందండి. నేనైతే ఇంకా వచ్చిరాని ముగ్గులు అయితే వేసుకుంటూ వచ్చేసాను. ఇంకా ఇప్పుడు దేవుడికి దీపారాధన అయితే చేసుకుంటున్నాను తలస్నానం చేసి. మా ఇంట్లో దేవుడికి దండం పెట్టుకునేది హాల్లో ఉంటుందన్నమాట. అయితే ఇది చాలా ఎత్తు పెట్టించేసింది అమ్మ. మరీ అంత ఎత్తు కాకుండా కొంచెం కిందగా పెట్టించుంటే బాగుండేది. ఇదేమో నాకు అసలు హైట్ సరిపోదండి, అందదు. ఈ కింద మరి ఒక మాదిరిగా అందుతుంది, ఆ పైది అయితే అసలే అందదనమాట. ఆ పైకి ఎక్కి ఏమైనా తీయాలన్నా మంచం ఎక్కి కానీ కుర్చీ వేసుకుని కానీ పైకి అయితే ఎక్కాల్సి వస్తుంది. నేను మెచ్యూర్ అయినప్పుడు మరీ చిన్నగా ఉండేదాన్ని, అప్పుడైతే నాకు అసలే అందలేదండి. మరి ఎందుకు అంత ఎత్తిచ్చిందో తెలియదు. ఇదనే కాదు, గ్యాస్ స్టవ్ కౌంటర్ టాప్ ఉంటుంది కదా, దాన్ని కూడా మా అమ్మ హైట్ కన్నా ఎక్కువ పెట్టించేసింది అనమాట. నేను అందుకనేసే ఎప్పుడు ఏ ఇల్లు చూసుకోవడానికి వెళ్ళినా కూడా గ్యాస్ స్టవ్ మనకి కౌంటర్ టాప్ అందుబాటులో ఉందా లేదా అన్న చూసుకుంటాను. గిన్నెలు కడగడానికి సింక్లో ఉన్న కుళాయి కూడా మనకు అందుబాటులో ఉందా లేదా అన్న చెక్ చేసుకోవాలండి, లేదంటే బ్యాక్ పెయిన్ అయితే వచ్చేస్తుంది మనకి. సో అలా అనమాట. ఇంకా నేను ఇంకోండి దేవుడికి అయితే దీపారాధన చేసుకుంటున్నాను. మా శాను తల్లి ఏమో నాకు వీడియో తీస్తుంది. వీడియో కూడా మంచం ఎక్కి తీస్తుంది అనమాట. పొట్టు పెసరపప్పు అమ్మ, పొట్టు ఉంచిపోయావా? కొద్దిగా బాగా గొల్లొచ్చిన ఉందా అవి అనుకోవచ్చాను. గొళ్ళు వచ్చేస్తాయి పొట్టి. మిరియాలు కూడా తీసేస్తాను కొంత. పొట్టు పెసరపప్పు అండి. ఇది నానబెట్టేసి కొంచెం క్లీన్ చేసేసింది. ఇప్పుడు గ్రైండర్లో అయితే వేస్తుందండి. మా అమ్మకి ఇది పెద్ద గ్రైండర్ అయిపోతుంది, ఆ రాయ పైకి తీసి లేపలేక గుండెలు నొప్పులు చేస్తాయి అని చెప్పి నేను అమ్మకి చిన్నది గ్రైండర్ అయితే తీసుకుని వచ్చానండి. బట్ మా అమ్మకి అస్సలు మనసొప్పదు. చెప్పు. ఇది ఇందులో ఉప్పును కొద్ది జీలకర్ర వేసానమ్మా. అదే సరిపడా సాల్ట్, జీలకర్ర పరకు వేసాను. ఇలా రుబ్బుకోరు గట్టిగాని. అలా గట్టిగా ఉండాలి. ఇంకొంత గట్టిగా ఉంటే ఇంకా బాగుంటుంది. సరిపోద్దులే. నీళ్ళు వేయలేదు అసలు, రాత్రి నానబెట్టేసాను కదా, మెత్తగా అయిపోయింది. నీళ్ళు లేకుండా చేస్తే అంత వచ్చేసిందా? నలుగుతుంది అసలు గ్రైండర్. నీళ్ళు వేయకూడదు పెసరపప్పుకే నీళ్ళు వేయకూడదు. పొట్టు పెసరపప్పు తల్లిది. ఇది ఎప్పుడు ఎందుకు వేస్తున్నానంటే మా పిల్లలు టిఫిన్కి ఆనక పులుకులు ఇగురు పులుసు పెడదామని వేస్తున్నానమ్మా. అదే పులుకుల కూర నాకు చాలా ఇష్టమండి. సో అమ్మ వేయమంటే ఈరోజు వేస్తుంది. ఇంకా వేడెక్కలేదు అంటుంది. వేడెక్కలేదు, కాగి చేస్తా. నూనె కాగిపోయింది, ఇంకా కాగలేమో. అవి ఎంత బాగా తేలుతున్నాయి. తుస్సానేమో అనవా. ఏం కాదు, ఎలాగన్నా ఇచ్చేస్తాయి. అంత కింద నుంచి వేస్తున్నావమ్మా, నాకు ఎంత భయమో. అంత కిందకి వేయలేట్టడం అలా తేలాలి వేయంగానే. మునిగిపోతే నూనె పీల్చేస్తుందేమో, తేలితే బాగా వస్తాయి అని అర్థమా? కాపట్లో ఇలాగేస్తారు, ఇలాగేస్తారు. ఏంటంటున్నామా, తేలితే నూనె పీల్చలేదని అర్థమా? అలాగని కాదు, తేలితే గొల్లొస్తుంది. అది నువ్వు పెసరపప్పు ఉందన్నావు కదా, అది బాగా గట్టిగా రుబ్బితే కొంచెం మురుగుతుంది గారెలా. ఆ తర్వాత ఇది అసలు నూనెలో మొలగట్లేదు. పొట్టు పెసర తేలిగ్గా వస్తుంది. నాన్నకి ఇచ్చేస్తాను. పెట్టుకుంటే కోడిగుడ్లాగా ఎంత దుబ్బుతుంది కదా, అది అలా ముక్క తీసుకుని తింటే నాకు ఎంత ఇష్టమో. చాలా బాగుంటుంది ఆ కూర. అందుకనేసే బాగుంటాయి. పెసరొడియాలు పులుసు కూడా నాకు చాలా ఇష్టం. పెసరొడియాలు నీకు పులుసు కొన్ని పెడతాను, అవి కూడా ఎలా వండుతావో చూపించు. మసాలా సిగరెట్టుకుంటే మాసం కూడా సరిపోతుంది. ఎక్కువ వేసుకోకూడదు, పాడదు కదా కొంతమందికి. తక్కువనే. నేను అసలు మసాలా పొడి వేసాను పెరిగా. అవి అయితే వేరే పచ్చని వస్తాయి, పచ్చరంగా వస్తాయి. ఇది పొట్టు పెసరపప్పు కదా, కొంచెం గ్రీన్గా ఉన్నాయి. కూర కొంచెం లావుగా పెద్దగా వేస్తావా? కూర పులుసు ఏమో లావుగా వేస్తాను, వీగిరి పెట్టి ఏమో చిన్నగా వేస్తాను.
పెసరొడి చెప్పుకోవటం ఎందుకు. పెళ్ళి పెసరపప్పు అయ్యే వండించాను. పెసరొడియాలు కూర వండిచ్చావా నా పిల్లకి ఏమి వండారో ఏం తిన్నారు నాకే తెలియదే బాబా. బిజీ అయిపోయి అందరికీ గుడ్ మార్నింగ్. మేము పెసర పునుకులు వేసుకుంటున్నాం, వచ్చేయండి టిఫిన్కి అందరూ. ఈరోజు పెసర పునుకులు అన్నంలోకి అదే టిఫిన్లోకి, మధ్యాహ్నం కూరలోకి. పెసర పునుకుల పులుసు, పెసర పునుకుల ఇగురు, ఆ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను. వచ్చేసి వేరుశనగలు చట్నీయా? ఇంత చిక్కగా ఎందుకమ్మా, కొంచెం పలచగా చెయ్యి. వేరుశనగలు చట్నీ, పునుకులు. పునుగులు అయితే వేసేసిందండి. ఫస్ట్ వాయిలో పునుగులు అయితే తీసుకుని మా బొద్ది మావయ్యకి అయితే ఇవ్వడానికి వెళ్తున్నాను. మా బొద్ది మావయ్య అంటే లచ్చివత్త అంటాను కదండి, వాళ్ళ హస్బెండ్. మా ఇంటి పక్కనే అనమాట వాళ్ళ హౌస్. సో బొద్ది మావయ్యకి ఇచ్చేసిరా, ఫస్ట్ వేసాను కదా అనేసి అమ్మ అయితే ఇమ్మని చెప్పి నాకు ఇస్తుంది. నేనైతే మావయ్యకి అయితే తీసుకుని వెళ్ళి ఇస్తున్నానండి. తర్వాత ఇంకా మా నాన్నకు కూడా పెట్టేసింది. నన్ను అమ్మ తింటావా అని అడిగింది, కానీ నేను అప్పటికి ఇంకా స్నానం అయితే చేసి దేవుడికి దండం పెట్టుకోలేదు. సో అందుకని నేను ఇప్పుడు తినను, దేవుడికి దండం పెట్టుకున్నాక అప్పుడు తింటానమ్మా అనేసి అన్నాను. ఇంకా సరే అయితే అనేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసిందండి. మా నాన్నకి బొద్ది మావికి సరిపడాన్ని మాత్రమే వేసిందనమాట. చట్నీ అయితే వేరుశనగలు చట్నీ చేసింది, కానీ గట్టిగా చేసింది. కొంచెం నీళ్ళు కలిపింది, కానీ అయినా కూడా చాలా గట్టిగా ఉంది. నేనైతే చట్నీలు కొంచెం పలుచగా చేసుకుంటానండి. సో ఇంక ఇదిగోండి, నేను మా బొద్ది మావయ్యకి ఇవ్వడం కోసం అయితే వెళ్తున్నాను. పాపము ఇంకా మా బొద్ది మావయ్య పాపం చాలా సిక్ అయిపోయారనమాట, నడవలేకపోతున్నారు ఈ మధ్యకాలంలోని. ఇంకా అలాగ ఇంట్లోనే అలా ఉంటున్నారు, లేకపోతే ఇదివరకు బయటకు వచ్చేది అలాగా కూర్చొని ఉండేవారు అనమాట. సో నేను బొద్ది మావయ్య ఇదిగో టిఫిన్ తినేసేయండి అనేసి చెప్పేసి ఇచ్చేసాను. ఇంకా తర్వాత నేను లోపలికి వచ్చేసరికి అమ్మ నాన్నకు కూడా ఇచ్చేసే అనేసి నాన్నకు కూడా పెట్టేసి ఇచ్చేసింది. సో మా నాన్నకు కూడా అయితే ఇచ్చేసానండి. చాలామంది మీ నాన్నకు కాల్కి ఏంటి అని అడుగుతారండి, అది బోధకాలండి. ఇంకంతే, ఆ కాల్ తగ్గదు. అమ్మ టిఫిన్లోకి చేసిన పునుగులే ఇంకా కూర కోసం కూడా ఎక్కువైతే చేసి ఉంచిందండి. ఇప్పుడు అమ్మ మసాలా వేసి పునుగుల కూర ఎలా వండుతుందో చూపిస్తాను. ఫస్ట్ ఉల్లిపాయలు అయితే మగ్గబెట్టుకుంది. తర్వాత దాంట్లోకి కొంచెం మగ్గిపోయిన తర్వాత పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారము, ధనియాల పొడి అయితే వేసుకుందనమాట. సో వాటిని అన్నిటినీ చక్కగా అయితే మిక్స్ చేసేసిందండి. ఇప్పుడు దీంట్లోనే పునుగులు గ్రేవీకి అంటే ఈగురు కూరకి, మసాలా కూరకి చిన్నగా వేసుకుంది. అదే పులుసుకి అయితే పెద్ద పునుగులు అయితే వేస్తుంది అనమాట. సో పునుగులు అయితే చిన్న చిన్నవన్నీ తీసి ఇందులో అయితే వేసేసిందండి. ఈ కారము, ఉప్పు, మసాలా ఇవన్నీ పట్టేలాగా తిప్పేస్తుంది అనమాట. మసాలా ఇంకా వేయలేదండి, వేస్తుంది. అండ్ చాలా తక్కువ మసాలా అయితే వేసుకుంటాం మేము. సో నూనె కూడా అమ్మ చాలా తక్కువ వేస్తుందండి. ఇంక ఇవన్నిటిని అయితే ఇలా మిక్స్ చేసేయాలి. ఇప్పుడు తర్వాత ఈ మిక్స్ చేసాక దీంట్లోకి కొంచెం నీళ్ళు అయితే వేసుకోవాలి. నీళ్ళు వేసుకుంటే నీళ్ళు, ఉల్లిపాయ ఇవన్నీ కలిపి ఒక్కసారి అవుతాయి. పునుకులు కూడా కొంచెం నీళ్ళు అయితే పీల్చుకుని కొంచెం ఉబ్బుతాయి అనమాట. ఇంతేనండి, కొంచెం నీళ్ళు అయితే వేసేసింది. దీంట్లోకి కొంచెం మసాలా పొడి అయితే వేసి మూత అయితే పెట్టేసింది. కొద్దిసేపటికి కూర అయితే నీళ్ళంతా ఇంకిపోయి గ్రేవీ కూర అయితే రెడీ అయిపోయింది మసాలాది. పునుకులు పులుసు, పునుగుల పులుసుకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, నూనె, ఉప్పు, అవి మగ్గాక అవి వేస్తాను. అందులో ఇంకేవేయను. అదే ఎరిగిచ్చు. ఇంక ఇందులో మసాలా వేసుకోము. మసాలా అయిపోయి చింతపండు పులుసు వేయాలి. చింతపండు పులుసు నానబెట్టి కారం పులుసులోకి చింతపండు వేస్తాం కదా, అంత కొంచెం ఎక్కువ వేసాను. పులుపు వేస్తే కారం పడుతుంది. మామూలుగా అన్ని పులుసులు పెట్టుకున్నట్టే కదా, కొత్త ఏముండదా. వేసుకుంటే కొత్తిమీర లేకపోతే ధనియాల పొడి వేసుకోవచ్చు. వాసన ధనియాల పొడి వేస్తున్నా. అది అంతే. ఇప్పుడు వేసేస్తా పునుకులు. ఇప్పుడు వేసా. అంతే, నీళ్ళు వేస్తాను. నీళ్ళు ఇప్పుడు వేసేస్తావా? నీళ్ళు ఎక్కువ వేసుకోవాలంటే అండి, వాటర్ ఎక్కువ పడదాం, పీర్చేస్తుంది కదా, అంతే ఎక్కువ. తర్వాత దగ్గర ఉడికిపోయాక మనం అంత చింతపండు పులుసు వేసేసుకుంటే అయిపోతాయి. అంతే. టైం కరెక్ట్గా 12 o'clock అయ్యిందండి. ఇంక ఇంట్లో చేయాల్సిన పనులు అయితే ఏమీ లేవు.
అమ్మ పునుకులు కూర వండేసింది, పునుకులు పులుసు కూడా పెట్టేసింది. ఇంకా ఖాళీగా ఉన్నాను. ఈరోజు మార్నింగే లేవడం, ఎడిటింగ్ వర్క్ కూడా మార్నింగే కంప్లీట్ చేసేసానండి. ఇంకా ఇల్లు మొత్తాన్ని నీట్గా క్లీన్ చేసేసాను. బట్టలు ఉంటే బట్టలన్నింటిని కూడా మడతలు పెట్టేశాను. సో 12 అయ్యింది కదా, ఖాళీగా ఉన్నాను కాబట్టి ఇంగ్లీష్ ఛానల్లో లైవ్కి అయితే వెళ్దాం అనుకుంటున్నానండి. నేను మీకు మొన్న వ్లాగ్లో షాన్కి చెప్తున్నప్పుడు అది పెట్టాను కదా, నా ఇంగ్లీష్ ఛానల్ మినీ మానిటైజేషన్ అయ్యింది. నాకు అది చాలా హ్యాపీగా ఉంది. అయితే 4000 అవర్స్ కంప్లీట్ అయితే ఫుల్ మానిటైజేషన్ వస్తుంది అనమాట. సో దానికోసం ఇప్పుడు లైవ్ చేస్తే నాకు ఇంకా 150 అవర్స్ కావాలి. ఆ 150 అవర్స్ నేను ఒక వీడియో పెట్టాను, ఈరోజు లైవ్, ఈ 2 వీకులతో కంప్లీట్ అయిపోతుందండి. సో దానికోసం లైవ్కి వెళ్తున్నాను. 1 అవర్ పాటు లైవ్కి అయితే వెళ్ళానండి. ఇంకా లైవ్ అయ్యేసరికి టైం 1:30 అయిపోయింది. ఇంకా నేను బయటకు వచ్చే లోపల అమ్మ అయితే పిల్లలకి అన్నం పెడుతుంది. ఇంకా ఆ పిల్లలు అన్నం తినేసాక నేను అమ్మ మేరీ కలిసి అయితే భోజనం అయితే చేస్తున్నాము. నేను ఇంకా భోజనం చేస్తూ వీడియో అయితే తీసుకుంటున్నాను. అమ్మ కూడా నా పక్కనే కూర్చొని భోజనం అయితే చేస్తుంది అనమాట. నాకేంటో మా అమ్మ దగ్గరికి వచ్చాక పెద్ద ఎక్కువగా ప్రొడక్టివ్గా డే స్పెండ్ చేయాలనిపించట్లేదు. వ్లాగ్స్ కూడా ఏమీ షూట్ చేయబుద్ధి కావట్లేదండి. ఏదో అలాగా రాగా క్లిప్స్ షూట్ చేస్తే అవి అయితే ఇంక్లూడ్ చేస్తున్నాను. మీకు నచ్చుతున్నాయో లేదో నాకైతే తెలియదు, కానీ మీకు ఇలా నచ్చకపోతే కనుక నాకు కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ టైం నుంచి నేను వాయిస్ ఓవర్ ఇచ్చేలాగానే షూట్ చేస్తాను. ఇంకా భోజనం అయిపోయిన తర్వాత అమ్మ డాబాపై నుంచి బట్టలన్నింటినీ తీసుకుని వచ్చేసిందండి. ఇంకా వాటన్నిటిని అయితే నేను మడతలు పెడుతున్నాను. నేను ఇక్కడికి వచ్చేసి పెద్దగా పొడిచేసి చేసేసే పనులు ఏమి ఉండవండి. చిన్న చిన్న పనులు లైక్ బట్టలు ఆరేయడము, బట్టలు మడతలు పెట్టడము, ఇల్లు శుభ్రం చేయడము, ఇలాంటి పనులు, నీళ్లు పట్టడము, ఇలాంటివి మాత్రమే చేస్తాను. ఇంకా వంట జోలికైతే అస్సలు వెళ్ళను. ఎందుకంటే నాకు నార్మల్గానే పెద్దగా ఎక్కువ వంటలు రావు. మళ్ళీ ఇప్పుడు కూడా నేనే వంటలు చేసుకుని అవే తినడం ఇవన్నీ అవ్వదు అనమాట, నాకు నచ్చదు. ఇంకా అందుకే అమ్మ చేతి కమ్మనైన వంటలు అయితే తింటూ ఉంటానండి. అండ్ అమ్మ కూడా అసలు అక్కడ నువ్వు ఒక్కదానివి ఎంత పని చేసుకుంటున్నావు అమ్మ, వద్దు ఇక్కడికి వచ్చి రెస్ట్ తీసుకో అంటదండి. మా అమ్మ నన్ను చూస్తూ ఉంటుంది కదా, నేను వీడియో షూట్ చేసుకోవడము, ఇంట్లో పని చేసుకోవడము, మళ్ళీ కొంచెం టైం దొరికినా టైంని వేస్ట్ కాకుండా ఎడిటింగ్ చేసుకోవడం అలా చేసుకుంటాను కదండి. సో ఇంకా అమ్మ వద్దు నువ్వు ఇక్కడ ఏం చేయొద్దు, నేను చేసుకుంటానమ్మా అనేసి అంటూ ఉంటుంది అనమాట. సో నేను చేసే చిన్న చిన్న పనులు మాత్రం ఇలాంటివి చేస్తూ ఉంటాను. ఇంకా అసలు నేను ఇక్కడికి వచ్చిన కాడ నుంచి ఎప్పుడు ఎడిటింగ్ వర్క్ అప్పుడు కంప్లీట్ చేసేస్తున్నానండి. త్వరగా అంటే ఇప్పుడు సగం బ్లాగ్ షూట్ చేస్తే సగం ఎడిటింగ్ కంప్లీట్ చేసేస్తున్నాను. నెక్స్ట్ డేకి ఇంకా మిగతా సగం కంప్లీట్ చేసి వాయిస్ ఓవర్లు ఇవ్వడము అలా చేస్తున్నాను అనమాట. అండ్ ఇప్పుడు వ్లాగ్స్ అన్నీ మనకి 3 వ్లాగ్స్ లేట్గా వస్తున్నాయండి. నేను అప్పుడు హోమ్ సిరీస్వి ఒక 6-7 వీడియోస్ చేసుకుని ఉంచుకోవడము నాకు వ్లాగ్స్ ఇప్పుడు లేట్గా వస్తుంది. ప్లస్ అదే నాకు చాలా బెస్ట్ అయిందనమాట. ఎందుకంటే నరసాపురంలో ఒక వీడియో అప్లోడ్ చేయాలంటే నాకు 2 days పట్టేస్తుందండి. చక్కగా వ్లాగ్స్ పెండింగ్ ఉండడము, ఈ వీడియో అప్లోడ్ అయ్యే లోపల పెండింగ్ వీడియోస్ని నేను పోస్ట్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట. గ్యాప్ వచ్చేస్తుందేమో, ఎలాగ అసలు నెక్ట్ అవుతుందో లేదనుకున్నాను, కానీ నైట్ పడుకున్నప్పుడు అప్లోడ్ పెడుతుంటే మార్నింగ్కి సగమైనా ఎక్కుతున్నదండి. సో ఇంకా అలాగా మేనేజ్ అయితే అయిపోతుంది. ఇంకా హైదరాబాద్ వెళ్ళాక మొత్తము ఎప్పుడు వీడియోలు అప్పుడైతే ఎడిట్ చేసుకుని ఫోన్ ఎప్పుడు ఖాళీగా అయితే ఉంచుకోవాలండి. ముందు నాకు ఈ ఫోన్తో చాలా అవసరం ఉంది. స్టోరేజ్ ఖాళీగా ఉంది అనుకో, నేను టక్కుని ఎడిటింగ్ చేయలేకపోయినా నాకు ఫుటేజ్ ఎక్కడికి మిస్ కాకుండా తీసుకుని ఉంచుకోగలను. ఎప్పుడు ఫ్రీ అయితే అప్పుడు షూటింగ్ అయితే ఎడిటింగ్ అయితే చేసుకుంటాను. సో ఫోన్ ఈ విషయంలో అయితే ఎప్పుడు పూర్తి చేసేయాలి అని అనుకుంటున్నాను. ఇంకా ఈరోజు మా మేరీ బయట నుంచి పువ్వులు అయితే తీసుకొచ్చిందండి. కొన్ని పువ్వులు మాల కట్టేసి అమ్మ షానుకు పెట్టింది పిన్నిస్తో గుచ్చి. ఇంక ఈ పువ్వులు అయితే నాకు మాల కట్టి పెడుతుంది అనమాట, పెద్ద పిన్నిస్ లేదు అని. ఇంకా చెప్తుంది, నువ్వు కట్టేటప్పుడు నాకు మాల రాదు, నాకు చిన్న మాల అదే గోరు మాల కడతాను నేను అని చెప్తుంది. నేను ఫింగర్స్తో మాల కడతానండి. ఆ మాల నాకు ఏంటంటే అన్ని పువ్వులు మాల కడతాను రాదు. కనకాంబరం పువ్వులు ఒకటిని, సన్నజాజి పువ్వులు, ఈ 2 పువ్వులే మాల కట్టగలను. మల్లె పువ్వులును సూది మల్లె పువ్వులు ఉంటాయి కదండి, ఇవి ఏంటంటే ఇలా దారం లాగేటప్పుడు ముక్కలు అయిపోతుంది అనమాట. నాకు అదే రీజన్ ఏంటో తెలీదు. ఒకవేళ పువ్వులు ముక్కలు కాకపోయినా పువ్వులు దగ్గరికి నేను మాల కట్టలేనండి, దూరం కింద అయితే వచ్చేస్తాయి అనమాట. సో ఇంకా నేను అమ్మ అయితే పువ్వులు మాల కడుతుంది, నేనైతే వీడియో తీసుకుంటున్నాను. ఇంక ఈ పువ్వులు అయితే పెట్టేసుకున్నాను అనమాట. వీడియో క్లిప్స్ ఎడిటింగ్లో వెనక్కి ముందుకైతే వచ్చాయండి. యాక్చువల్లీ ఇది నేను బట్టలు మడతెట్టేసరికి పువ్వులు పెట్టేసుకున్నాను, ముందుకి వెనక్కి అయితే అయిపోయిందనమాట. ఇంకా అమ్మ అయితే చాలా ఓపిక చేస్తుందండి అన్ని పనులును. నేను ఏంటంటే ఇన్ని పనులు చేసాక బద్ధకం వస్తుంది, చిన్న పనులు వదిలిపడేస్తూ ఉంటాను అనమాట. కానీ మా అమ్మ అస్సలు ప్రతి చిన్న పనిని చాలా ఇంట్రెస్టింగ్గా చేస్తుంది. అలా చేయడం కూడా అందుకు చాలా గ్రేట్ అనిపిస్తుంది అనమాట. ఇంకా అమ్మ అయితే బ్యాగ్ అయితే సర్దుతుందండి. పచ్చళ్ళు,
ఇంకా నాకు వడియాలు అవి చేసిందనమాట అవి. అండ్ కొంచెం కిరాణా అయితే తెప్పించుకున్నానండి ఇక్కడ. లైక్ ఇప్పుడు నాకు బెల్లం అవి చాలా అవసరం ఉన్నది. మనకి హైదరాబాద్ డీమార్ట్లో బెల్లము అదొక రకంగా జిగురులా వస్తుందండి. అంటే ఇక్కడ మనకి చెరుకు బెల్లం అని దొరుకుతుంది. ఇలాంటి బెల్లం అక్కడ నాకు దొరకట్లేదు అనమాట. అంటే అచ్చుల కింద ఉండట్లేదు, అది రౌండ్ బెల్లం అయితే దొరుకుతుంది. సో నాకు ఆ బెల్లము అంత నచ్చట్లేదు అనమాట. అందుకనే ఎప్పుడు నేను బెల్లం ఇక్కడే తీసుకుంటాను. ఇంకా అమ్మ చింతపండు అయితే లూజ్ది కొన్నదంటండి. ఆ చింతపండు కూడా పట్టుకుని వెళ్ళమ్మ, ఉంటుంది ఎవరైనా చుట్టాలు వచ్చినా ఉంటుంది నీకు అనేసి ఆ చింతపండు కూడా అయితే పెట్టించింది అనమాట. సో అలాగా నాకు కావాల్సిన అయితే పెట్టిందండి. హైదరాబాద్ వెళ్ళాక ఏమేమి తీసుకొచ్చారని చూపిస్తాను. చాలా బాగుందమ్మా. నువ్వు ఏం కూరుతున్నావు? నేను చికెన్ కూరుతున్నా మధ్యాహ్నం. మీరేం తిన్నారు? ఇంకలు పులుపుల కూర. పులుపుల కూర. సరే. వీడియో బాగా నచ్చిందా? బాగా నచ్చిందమ్మా, చాలా బాగా చెప్పు. థ్యాంక్ యూ. మనం ఇంకా రిప్లై ఇవ్వలేదు దానికి, కానీ చూశారు. సరే ఏం చేస్తుంది? ఏం చేతులే పన్నట్టుంది. వందేక చూస్తే అప్పుడు వచ్చేస్తుందా పన్ను? ఇంకో పాలు వచ్చేస్తుంది. అయితే నువ్వు పాలు చెప్పమ్మా. Hi everyone, did you know a plastic bottle can take about 450 years to break down? Plastic pollution harms oceans, animals and our environment. So, let us use cloth bags, steel bottles and reusable items instead of single-use plastics. Say no to plastic and yes to a cleaner earth. Thank you. Myself Shanvisri from class 4. ఇప్పుడు షాను చెప్పింది వాళ్ళ స్కూల్ టీచర్ పంపించారన్నమాట, చిన్న ప్రాజెక్ట్ వర్క్ లాగానండి. షాను అయితే అది చక్కగా చేసేసి టీచర్కి అయితే వీడియో అయితే పంపించింది. ఆ వీడియోని ఇక్కడ నేను మీకు ఇంక్లూడ్ అయితే చేశాను. ఆ వీడియో కంప్లీట్ చేసే వరకు ఏడుస్తూనే ఉన్నదండి. నేను లేట్ అయిపోతున్నాను, నేను ప్రాజెక్ట్ వర్క్ ఇంకా పంపలేదని. బట్ ఎవ్వరు పంపలేదంట, షాను ఒక్కతే పంపిందంటండి. సో దానికోసం కంగారు పడిపోయిందనమాట. ఇంకా నైట్ డిన్నర్లోకి మార్నింగ్ చేసిన పునుగులు పులుసు అయితే ఉందండి. మను ఇష్టంగా తినలేదు పులుసు అనేసి అమ్మ బెండకాయ ఫ్రై పెట్టి కోడిగుడ్డట్లయితే వేసిందనమాట. ఇంకా నేను పిల్లలిద్దరికి అన్నం అయితే తినిపించేశానండి. నేను పిల్లలిద్దరికి అన్నం తినిపిస్తూ ఉండగా మన సబ్స్క్రైబరు మహాలక్ష్మి గారు అయితే మన ఇంటికి అయితే వచ్చారండి. అసలు ఇది వీడియో క్వాలిటీగానే రాలేదు, నేను వేరే ఫోన్లో తీసి వాట్సాప్లో అయితే పంపించుకున్నాను అనమాట. అందుకనేసి ఇక్కడ వీడియో క్వాలిటీ అయితే మిస్ అయిపోయిందండి. సబ్స్క్రైబర్ నేము మహాలక్ష్మి గారు. నేను ఎప్పుడు నరసాపురం వచ్చినా షూర్గా అయితే వచ్చి నన్ను కలుస్తారనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. పాపం పిల్లలిద్దరిని ఇంట్లో వదిలి నన్ను కలవడానికి అయితే నా దగ్గరికి అయితే వచ్చారు. నన్ను ఇప్పుడు ఎవరు కలిసినా ఫస్ట్ చెప్పేది హౌస్ కొనుక్కున్న భవాని, కంగ్రాచులేషన్స్, నీ డ్రీమ్ నెరవేరింది అనేసి చెప్తున్నారన్నమాట. అది నాకు చాలా హ్యాపీనెస్ అయితే ఇస్తుందండి. ఒక హాఫ్ అన్ అవర్ అలాగా కూర్చుని మాట్లాడైతే ఇంకా ఇంటికైతే బయలుదేరిపోతున్నారన్నమాట. అసలు ఎంత బ్లర్ వచ్చిందో వీడియో, లైటింగ్ సరిగ్గా లేకపోయినా కూడా అసలు వీడియో అయితే బాగా రాదండి. దట్టు ఇప్పుడు వాట్సాప్లో షేర్ చేసుకున్నాను ఇది వేరే ఫోన్ నుంచి, ఇంకా క్వాలిటీ అయితే మిస్ అయిపోయింది అనమాట. ఇంకా తనైతే వెళ్ళిపోతున్నారు. నేను బైక్ మీద వచ్చారేమో అనుకున్నాను, కానీ తను నడుచుకుంటూ వచ్చారంట. సో ఇంకా వెళ్తున్నానండి, బాయ్ అండి అని చెప్పి తనైతే వెళ్ళిపోయారు. ఇంకా మేమంతా భోజనాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు పిల్లలు మేము కలిసి షో ఆట అయితే ఆడుతున్నామండి. ఈ ఆట మీకు ఎంతమందికి గుర్తుంది అన్నది కామెంట్ చేయండి. మా చిన్నప్పుడు సీతారాముడు, షో, విన్ ఈ ఆటలు ఆడుతూ ఉండేవాళ్ళము. షో అన్న విన్ అన్న ఒక్కటే. సో మనం ఏదైనా ఒక ఫ్లవర్ కానీ లేకపోతే ఏదైనా ఒక నేమ్ తీసుకుని 4 చీటీలు అయితే రాయాలి. సో ఎంతమంది ఆడితే అన్ని ఫ్లవర్స్ కానీ లేకపోతే కలర్స్ కానీ అన్నీ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మేము 9 మెంబర్స్ అయితే ఆడుతున్నామండి. సో 9 మెంబర్స్ ఆడుతున్నాం కాబట్టి మనము ఒక్కొక్కరికి 4 కార్డ్కి అయితే తీసుకోవాలన్నమాట. సో తీసుకుని మేమైతే అందరికీ పేర్లు అయితే రాసేసాము, అవన్నీ గిలగచ్చుకుని వేసేసామన్నమాట. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు 4 చీటీలు అయితే తీసుకుంటున్నారు. ఇప్పుడు మనము దాన్ని ఆ 4 చీటీలు, సపోజ్ నేను రోజు చేస్తున్నాను అనుకోండి, రోజు నాకు 4 దొరకాలన్నమాట.
అలాగా నాకు అవి వచ్చిన తర్వాత నేను విన్ను అనేసి చెప్తే మన పైన అందరూ వేస్తారు. మ్యాక్సిమం ఈ ఆట అందరికీ తెలిసే ఉంటుంది. మన చిన్నప్పుడు మనందరం ఆడిన ఆటలే కదండి. సో చాలా ఇయర్స్ తర్వాత ఈ రోజైతే నేను పిల్లలందరితో కలిసి అయితే ఆటలాడుతున్నాను. నేను మా చిన్నారి కూడా ఉందండి, మా అత్తయ్య వాళ్ళ అమ్మాయి. ఈ వీడియో తీయమని మా మావయ్యకి ఫోన్ ఇచ్చాను. అసలు మా మావయ్య నన్ను మా చిన్నారిని కొంచెం కూడా కవర్ చేయలేదండి. ఆ పిల్లలు నలుగురినే సరిగ్గా తీశారనమాట. ఇంకా సర్లే ఏదో ఒకటి మీకు ఒక చిన్న బిట్ చూపిద్దాం అన్నట్టు ఇదైతే ఇక్కడ ఇంక్లూడ్ చేశానండి. సో చక్కగా పిల్లలందరితో ఆడాము. నిన్నైతే రాముడు సీత ఆట ఆడాము. ఈరోజేమో షో ఆట అయితే ఆడాము. ఒక్కొక్క ఆట కంప్లీట్ అవ్వడానికి 20 minutes టైం పట్టేసిందండి. ఎందుకంటే ఎంత ఎక్కువ మంది ఆడితే అంత డిలే అవుతుంది అనమాట మనకి. సో మేము ఇంకా ఆట అయితే కంప్లీట్ చేసుకునేసరికి 4 ఆటలు పూర్తయ్యేసరికి 1 hour టైం అయితే పట్టేసింది అనమాట. సో ఇంకా పిల్లలు వాళ్ళకి తెలియట్లేదు, నాకు ఇది వచ్చింది బాగున్నత్త, నాకు ఈ చీటీ ఇవ్వ, ఇలా అయితే అడుగుతున్నారండి. సో నేను ఇక్కడ ఫ్లవర్సే రాశాను, బంతి, చామంతి, ఇలా ఫ్లవర్స్ అయితే రాశాను అనమాట. సో ఇంక ఇదిగోండి మా అనన్య, ఇది అస్సలు నన్ను పట్టుకుని వదలదండి. భవానత్త రా, త్వరగా రా, ఆటలాడదాము. అసలు ఎంత క్యూట్గానో, రా భవానత్త ఆడుకుందాము అనేసి పిలుస్తూ ఉంటుందండి. సో ఇంకా మా మను మాత్రం చాలా తెలివిగా ఆటలాడిందండి. సో ఇంకా నేనైతే ఒక్కసారి కూడా విన్ అవ్వలేకపోయానండి షో అయితేని. సో ఇంకా నేను అన్నీ ఒక్కొక్కటే వచ్చాయన్నమాట నాకు. ఇప్పుడు మా అనని అయిపోతుంది చూడండి. సో ఇదేంటి ఈరోజు వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.